ఓం శాంతి. ఈరోజు మురళి 28/9/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 15/2/2007లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ సోమరితనము, నిర్లక్ష్యము మరియు సాకులు చెప్పే నిద్ర నుండి మేల్కోవడమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ. ఎంత బాగుంది చూడండి హెడ్లైనే. మనలో సోమరితనము, నిర్లక్ష్యము, సాకులు చెప్పే నిద్ర. యాక్చువల్గా శివరాత్రి అంటే నిద్ర నుండి మేల్కొంటాం కదా. ఏ నిద్ర నుండి మేల్కోవాలా? సోమరితనము, నిర్లక్ష్యము, సాకులు. ఇదే సత్యమైన జాగరణ. ఈరోజు బాబ్దాదా విశేషంగా నలువైపులా ఉన్న అల్లారు ముద్దు పిల్లలను అతి ప్రియమైన మరియు పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. విచిత్రుడైన తండ్రి పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా ఈరోజు విచిత్ర జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. కనిపించని వారి యొక్క జన్మదినం. ఇటువంటి జన్మదినం కల్పమంతటిలో ఎవరికీ ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజున ఉండడం అనేది ఎప్పుడూ విని కూడా ఉండరు. ఎప్పుడు వినిండరు. ఒకే రోజు ఉండొచ్చు, ఒకే నెల ఉండొచ్చు, ఒకే సంవత్సరం ఎట్లుంటుంది? ఉండదు కదా. కనీసం 10 సంవత్సరాలన్నా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మ పరమాత్మల మిలనం. ఏ రోజైతే నేను పరమాత్మని తెలుసుకున్నానో అదే రోజే ఆత్మ పరమాత్మల బర్త్డే. విచిత్ర జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజున ఎప్పుడూ ఉండదు. మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేదా పిల్లలు జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా? ఎందుకంటే కల్పమంతటిలో పరమాత్మ తండ్రి మరియు పిల్లల యొక్క ప్రేమ విలువ కట్టలేనంతది. ఆ కారణంగా జన్మ కూడా మీరిద్దరూ ఆత్మ మరియు పరమాత్మ పిల్లలు తండ్రి జతలోనే తీసుకున్నారు. బాబా ప్రేమ పిల్లల పట్ల ఎంతుంది, మనకు బాబా పైన ఎంతుందంటే లెక్క కట్టలేనంత. తండ్రి ఒక్కరే విశ్వ పరివర్తన కార్యాన్ని చెయ్యరు కదా, పిల్లలతో పాటు చేస్తారు. అలౌకికంగా ఇలా వెంట ఉండే ప్రేమను, సహచరులుగా అయ్యే ప్రేమను ఈ సంగమ యుగంలోనే అనుభవం చేసుకుంటారు. తండ్రి మరియు పిల్లల ప్రేమ ఎంతో లోతైనది. జన్మ కూడా కలిసే ఉంటుంది. మరియు ఉన్నది కూడా ఎలా? ఒంటరిగా ఉన్నారా లేక తోడుగా ఉన్నారా? మేము బాబాతో కంబైన్డ్గా ఉన్నాము అని ప్రతి ఒక్కరూ ఉత్సాహ ఉల్లాసాలతో చెప్తారు. కంబైన్డ్గానే ఉంటున్నారు కదా, ఒంటరిగా ఉండడం లేదు కదా. కలిసి జన్మించారు, కలిసి ఉంటున్నారు. మరి ముందు కూడా ఎలా ఉంటారు? మీ ప్రతిజ్ఞ ఏమి? వెంట ఉన్నాము, వెంటే ఉంటాము ఖచ్చితంగా. మరియు మధురమైన ఇంటికి కూడా వెంటే కలిసి వెళ్తాము. ఇంత ప్రేమ ఇతర ఏ తండ్రికి తన పిల్లల పట్ల ఉండడం చూసారా? ఏ పిల్లలైనా ఎక్కడ ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ వెంటే ఉన్నారు మరియు వెంటే వెళ్తారు. ఇటువంటి విచిత్రమైన ప్రియాతి ప్రియమైన జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. సముఖంగా జరుపుకుంటున్న వారైనా లేదా దేశ విదేశాల్లో నలువైపులా ఉన్నవారైనా అందరూ ఒకే సమయంలో జతలోనే జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సో నలువైపులా ఉన్న పిల్లలందరూ ఉత్సాహ ఉల్లాసాలతో మనసుతో ఓహో బాబా, ఓహో ఓహో జన్మదినం, ఓహో అని ఎలా పాటలు పాడుకుంటున్నారో కదా అని బాబ్దాదా చూస్తున్నారు. స్విచ్ ఆన్ చేయగానే నలువైపులా ఉన్న ధ్వని, మనసు యొక్క ధ్వని, ఉత్సాహ ఉల్లాసాల యొక్క ధ్వని బాబ్దాదా చెవులకు వినిపిస్తుంది. బాబ్దాదా పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి పిల్లలకు కూడా తమ దివ్య జన్మను కోటాను కోట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. దివ్య జన్మకు గుర్తుగా. వాస్తవానికి ఉత్సవం అంటేనే ఉత్సాహ ఉల్లాసాలతో ఉండడం. కనుక మీరందరూ ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు కదా. భక్తులు పేరు కూడా శివరాత్రి అని పేరు పెట్టారు. ఈరోజు బాబ్దాదా భక్తాత్మలకి కూడా శుభాకాంక్షలను ఇచ్చారు. మీ ఈ విచిత్ర జన్మదినాన్ని జరుపుకునే పద్ధతిని భక్తులు కూడా చాలా మంచిగా కాపీ చేశారు.
మీరు ఈ విచిత్ర జన్మదినోత్సవాన్ని జ్ఞానము మరియు ప్రేమ రూపంలో జరుపుకుంటారు. భక్తాత్మలు భావన మరియు శ్రద్ధ రూపంలో జరుపుకుంటారు. మనకి కూడా శ్రద్ధ ఉండాల్సిందే, భావన ఉండాల్సిందే, ప్రేమ ఉండాల్సిందే, జ్ఞానము ఉండాల్సిందే. జ్ఞానము ప్రేమ ఉంది, జజ్జతలో భావన శ్రద్ధ కూడా ఉండాలి. మిమ్మల్ని మంచిగా కాపీ చేశారు, అలా అనుసరించడంలో మంచి పాత్రను అభినయించారని బాబ్దాదా పిల్లలకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. చూడండి, ప్రతి విషయాన్ని కాపీ చేశారు. కాపీ చేయడానికి కూడా తెలివి కావాలి కదా, లేకపోతే పట్టుకుంటారు. మామూలుగా పరీక్షల్లో కూడా వేరే వాళ్ళ దాంట్లో చూసి కాపీ రేట్ కొట్టే దాంట్లో కూడా తెలివి ఉండాలి, లేకపోతే ఇన్విజిలేటర్స్ ఎవరైతే చెక్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు పట్టుకుంటారు కదా, దానికి కూడా తెలివి కావాలి కాపీ చేసేకి. సో బ్రహ్మబాబాని శివబాబాని కాపీ చేసేకి కూడా మనకు తెలివి కావాలా, భక్తులకు కూడా మనల్ని కాపీ చేసేకి తెలివి కావాలా. ముఖ్యంగా ఈరోజు భక్తులు వ్రతం పెట్టుకున్నారు. ఆహార పానీయాల విషయంలో వ్రతం పెట్టుకుంటారు. వృత్తిని శ్రేష్టంగా చేసుకునేందుకు భావనలో వ్రతం పెట్టుకుంటారు. వారు ప్రతి సంవత్సరము వ్రతం చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఏ వ్రతం తీసుకున్నారు? ఒకేసారి వ్రతం తీసుకున్నారు. ఇక ప్రతి సంవత్సరము తీసుకోవాల్సిన అవసరం లేదు. పవిత్రత యొక్క వ్రతాన్ని ఒకేసారి తీసుకున్నారు. అందరూ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు కదా, పక్కాగా తీసుకున్నారా? పక్కాగా తీసుకున్నామనే వాళ్ళు చేయొద్దండి. పక్కా బాబా, ఖచ్చితంగా పక్కాయేనా? కొంచెము కూడా అపరిపక్వంగా లేదు కదా, పక్కా కదా, వ్రతం తీసుకున్నారు కదా, మంచిది, శుభాకాంక్షలు. మరొక ప్రశ్న ఏమిటంటే, అపవిత్రతకు ముఖ్య సహచరులు 5 ఉన్నారు, అంతే కదా? తల ఊపండి. మరి 5 యొక్క వ్రతాన్ని తీసుకున్నారా? కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. 5 వ్రతాలు, వంశాలు కూడా ఉండకూడదు. 2, 3 వ్రతం తీసుకున్నారా? ఎందుకంటే అంశమాత్రంగా అయినా అపవిత్రత ఉంటే వారిని సంపూర్ణ పవిత్రాత్మలని అంటారా? బ్రాహ్మణాత్మలైన మీకు పవిత్రత అనేది మీ జన్మ యొక్క ఆస్తి, వ్యక్తిత్వం మరియు టీవీ కనుక పరిశీలించుకోండి. ముఖ్యమైన పవిత్రత పైన ధ్యాస ఉంది, కానీ సంపూర్ణ పవిత్రత విషయంలో మిగిలిన సహచరుల విషయంలో తేలికగా వదలడం లేదు కదా. కామం పోయింది, ఈర్ష్య పోలే, కోరికలు పోలే, క్రోధం పోయింది, ఆవేశం పోలే, లోభం పోయింది, కావాలి అనే ఆశ పోలే, మోహం పోయింది, వీళ్ళు ఉండాలా వాళ్ళు ఉండాలా, వాళ్ళతో మాట్లాడాలా వీళ్ళతో మాట్లాడాలా పోలే, అహంకారం పోయింది, నాకు పేరు కావాలి కదా, నన్ను అందరిలో పొగడాలి కదా పోలే. సో ఎన్నో వంశాలు ఉన్నాయి. చాలా బాగా గాలించుకుంటే తప్ప తెలీదు. పరంకాయ ఇత్తనాలు, మిరియాలు ఇత్తనాలు కొరికితే తప్ప తెలీదు. అట్లా చాలా సూక్ష్మంగా మనల్ని మనం పరిశీలించుకుంటే అప్పుడు అపవిత్రత అంశాలు లేవు కదా అనేది తెలుస్తుంది. కనుక పరిశీలించుకోండి. ముఖ్యమైన పవిత్రత పైన ధ్యాస ఉంది, కానీ సంపూర్ణ పవిత్రత విషయంలో మిగిలిన సహచరుల విషయంలో తేలికగా లేదు కదా. పెద్దవాటిని సరిచేసుకొని చిన్నవాటిపైన ప్రేమ ఉంచుకున్నారా? మిగిలిన 4 సహచరులుగా చేసుకోండి అని బాబా ఏమైనా మీకు అనుమతినిచ్చారా? పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మచర్యంతో పాటు చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా, బ్రహ్మచారిగా అవ్వడం అనగా పవిత్రత యొక్క వ్రతాన్ని పాలన చేయడం. కానీ ఆత్మిక సంభాషణలో కొంతమంది పిల్లలు చాలా మధురమైన విషయాలు చెప్తారు. ఆత్మిక సంభాషణ అందరూ చేస్తున్నారు కదా బాబా, ముఖ్యమైన విషయం అయితే బాగానే ఉంది, కానీ చిన్నవి అప్పుడప్పుడు మనసులో వస్తున్నాయి, వాచాలేకి రావడం లేదు, మనసులేకి వస్తున్నాయి. మనసునైతే ఎవరు చూడరు కదా. చిన్న పిల్లలపైన ప్రేమ ఉంటుంది కదా, అలాగే ఈ 4తో ప్రేమ ఉంటుంది. క్రోధం వచ్చేస్తుంది, లోభం మోహం వచ్చేస్తుంది, కావాలనుకోవడం లేదు కానీ వచ్చేస్తున్నాయి అంటారు. కానీ ఎవరైనా కానీ మీరు తలుపు తెరిస్తేనే కదా రాగలిగేది. ఊరికే బహానా, రావాలనుకోలేదు చేయాలనుకోలేదు అనేది బహానా అంతే. ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఎవరైనా ఇంట్లోకి వచ్చినారంటే
మీరు తలుపు తెరిచితేనే కదా వచ్చినారు. బలహీనత అనే తలుపు తెరుస్తున్నారు. బలహీనత అనే తలుపుని తెరవడం అంటే వాటిని ఆహ్వానించడం. ఈరోజు తండ్రి యొక్క మరియు మీ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారు. జన్మిస్తూనే వ్రతం గురించి ప్రతిజ్ఞ చేశారు. మొట్టమొదటి వరదానం బాబ్దాదా ఏమిచ్చారో జ్ఞాపకం ఉందా? జన్మదినోత్సవం యొక్క వరదానం గుర్తుంది కదా? ఏ వరదానం ఇచ్చారు? పవిత్ర భవ, రాజయోగి భవ. వరదానం అందరికీ జ్ఞాపకం ఉంది కదా? గుర్తుందా? మర్చిపోలేదు కదా? పవిత్ర భవ అనే వరదానం కేవలం ఒక్కదాని గురించి మాత్రమే కాదు, 5 గురించి ఇచ్చారు. కనుక ఈరోజు బాబాయ్ ఏం కోరుకుంటున్నారు? జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. తండ్రి యొక్క జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకునేందుకు వచ్చారు. శివరాత్రిని జరుపుకునేందుకు వచ్చారు. మరి జన్మదినోత్సవ కానుకగా ఏదైనా తీసుకొచ్చారా? ఖాళీ చేతులతో వచ్చారా? బర్త్డే జరుపుకోవాలంటే గిఫ్ట్ తీసుకుపోతాం కదా, ఎవరికైనా ఖాళీగా పోతామా ఏమన్నా? ఎప్పుడూ ఎవరి దగ్గరికి ఖాళీగా పోకూడదు, పక్కా చేసుకోండి. ఏ సెంటర్కి వెళ్ళినా ఖాళీగా పోకూడదు, ఎవరింటికి వెళ్ళినా ఖాళీగా పోకూడదు. ఏదో మన యథాశక్తి. ఖాళీ చేతులతో వచ్చారా? స్థాపన జరిగి 70 సంవత్సరాలు సమాప్తి అవుతోంది. గుర్తుంది కదా? 70 కాదు, ఇప్పటికి 85. బాబా మురళి నడిపించింది 2007 కదా, అందుకు చెప్తున్నారు. బాబా అంటున్నారు, మీరందరూ వచ్చి 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా మిమ్మల్ని మీరేమనుకుంటారు? బ్రహ్మకుమారి కుమారులనే పిలుస్తారు కదా. పురుషార్థి కుమారులు అంటారా? ఏమని పిలిపించుకుంటారు? ఎవరైనా తమను పురుషార్థి కుమారులుగా పిలిపించుకుంటారా? సంతకం కూడా బ్రహ్మకుమార్ అనే చేస్తారు కదా. అందరూ బీకే అని రాస్తారా? పీకే అని రాస్తారా? ప్రతిజ్ఞ ఏమిటి? సహచరులుగా ఉంటాము, వెంటే వెళ్తాము, కంబైన్డ్గా ఉంటాము అని. మరైతే కంబైన్డ్గా ఉండాలంటే సమానత కావాలి కదా. ఈరోజు 85, 70 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నారు. సేవా టర్న్ వచ్చిన ప్రతి జోన్ వాళ్ళు 70 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవటాన్ని బాబ్దాదా చూశారు. సన్మాన సమారోహాలు జరుపుకుంటున్నారు, చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకుంటున్నారు. కానీ ఈరోజు జన్మదినోత్సవానికి 1 మరియు జన్మదినోత్సవం 1 మరియు 70 సంవత్సరాల సమాప్తి అవ్వడం మరొకటి. సన్మాన సమారోహాన్ని జరుపుకుంటున్నారు, జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి దీనికి గాని ఏ బహుమతి తెచ్చారు? ట్రే ఇస్తారా? శాలువా ఇస్తారా? ఏ బహుమతి ఇస్తారు? వెండి గ్లాస్ ఇస్తారా? తన ఆశాదీపాలైన పిల్లల పట్ల బాబ్దాదాకున్న శుభ ఆశ ఏమిటో చెప్పమంటారా? నాకేమి ఇవ్వాలో తెలుసా? ట్రే, తర్వాత వెండి గ్లాసు, శాలువా, ఇది కాదు గిఫ్ట్. నాకేమి ఇవ్వాలో తెలుసా? సరేనా? బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. చెప్పమంటారా? చెప్పడం మరియు వినడం అంటే ఏమిటి? నేను చెప్తున్నాను, మీరు వింటున్నారంటే ఏమి? ఒక చెవితో వినాలి, మనస్సుతో నింపుకోవాలి, అంతేకాని ఇంకొక చెవితో వదిలేయకూడదు. మనస్సులో నింపుకుంటారు కదా. ఈనాటి ఆశ ఏమిటో చెప్పమంటారా? మొదటి వరుసలోని వాళ్ళు చెప్పండి, చేతులు ఊపండి. టీచర్స్ చేతులు ఊపండి, మంచిగా జెండా ఊపుతున్నారు. డబల్ విదేశీయులు చెప్పమంటారా? మీరు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే చెప్పమని చెప్పండి, అంటే బాబాతో చెప్పండి. ఊరికే అలా చెప్పమని అనడం కాదు. బాబా అంటున్నారు, ఈ 70 సంవత్సరాలు బాబ్దాదా సోమరితనము, నిర్లక్ష్యము మరియు సాకులు చెప్పే ఆటను చూశారు. పోనీ 70 సంవత్సరాలు కాకపోతే 50, 40, 30, 20, 10 అనుకోండి. కానీ బాబ్దాదా ఇంత సమయము పిల్లల యొక్క ఈ 3 ఆటను బాగా చూశారు. సోమర్తనము, నిర్లక్ష్యము, సాకులు చెప్పడం. ఈరోజు భక్తులు జాగరణ చేస్తారు, నిద్రపోరు. మరి పిల్లలైన మీరు ఏ జాగరణ చేస్తారు? గడియకు ఏ నిద్రలో నిద్రపోతున్నారు? సోమర్తనము, నిర్లక్ష్యము మరియు సాకులు చెప్పే నిద్రలో విశ్రాంతిగా నిద్రపోతున్నారు. కనుక బాబ్దాదా ఈరోజు ఈ 3 విషయాల యొక్క జాగరణ చెప్తున్నారు. ఇప్పుడు మనలో మనం చూసుకోవాలి, సోమరితనం ఎంతుంది, నిర్లక్ష్యం ఎంతుంది, సాకులు చెప్పేది ఎంతుంది అనేది చూసుకోవాలి. సోమరితనం ఏమేమిట్లో ఉంది? కాన్లే, చూస్తాంలే, అవుతుందిలే. నిర్లక్ష్యం, డోంట్ కేర్. సాకులు, నెపాలు. అనేక రకాలుగా, అనేక మందికి అనేక రకాలుగా ఉంది, అందరిలోనూ ఉంది.
విషయాల యొక్క జాగరణ చెప్తున్నారు. ఎప్పుడైనా క్రోధం వస్తుంది, అభిమానం వస్తుంది, లోభం వస్తుందంటే కారణం ఏం చెప్తారు? బాబ్దాదాకి ట్రేడ్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. ఏ విషయం జరిగినా ఏమంటారు? ఇదైతే ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇది ఇలా అవుతూనే ఉంటుంది, ఇదేమైనా కొత్త విషయమా అంటారు. ఇలా అనడం అంటే ఏమిటి? నిర్లక్ష్యం కాదా? అంతే కదా, జరుగుతూనే ఉంటుందంటే ఎంతవరకు జరుగుతూ ఉంటుంది? తప్పులు ఎంతవరకు చేస్తూ ఉంటాం? అది నిర్లక్ష్యం కాదా? బాబా ఎంత బాగా చూడండి, ఈరోజు లెక్కాచారం అడుగుతున్నారు, చెవులు పట్టుకుంటున్నారు. వారు ఇలా చేశారు కనుక ఇలా అయింది అని క్రోధం గురించి ఎక్కువ మంది అంటారు. నేను తప్పు చేశాను అని అనరు. ఇలా అయ్యింది, అందువల్లనే అలా అయ్యింది అంటారు. ఇతరులపైన దోషం మోపడం చాలా సహజం. వీరు చెయ్యకపోతే ఇలా జరగదు, బాబా చెప్పింది జరగదు. బాబా యొక్క శ్రీమతానుసారంగా క్రోధాన్ని సమాప్తం చేసుకోలేరా? క్రోధం యొక్క సంతానం ఆవేశం కూడా రకరకాలుగా ఉంటుంది. మరి ఈరోజు 4 గురించి వ్రతం తీసుకుంటారా? మొదటి విషయం గురించి మెజారిటీ దృఢ సంకల్పం చేశారు. అదేవిధంగా 4 గురించి చేయగలరా? వీరు ఇలా చేశారు కనుకనే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని సాకులు చెప్పకండి. బాబా పదే పదే చెప్పేది గుర్తుండదు, కానీ వారు చేసింది మాత్రం గుర్తొస్తుంది. ఇది సాకులు చెప్పే ఆట కాదా? కనుక ఈరోజు బాబ్దాదా ఈ 3 విషయాలను బహుమానంగా ఇవ్వమంటున్నారు. చూడండి, అంత ధైర్యం ఉందా? అప్పుడు అవి ఈ 4 తేలిక చేసేస్తాయి. అర్థమైందా సీక్రెట్? నిర్లక్ష్యము, సోమర్తనము నేపాల్ చెప్పేది, సాకులు చెప్పేది, ఇది వదిలేస్తే క్రోధం, లోభం, మోహం, అహంకారం ఈ 4 ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అంటున్నారు. చూస్తున్నారా? ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. ఎట్లా తగ్గుతుంది? ఏ రూపాల్లో మనం నిర్లక్ష్యం, సోమర్తనం, సాకులు చెప్తాము? దీన్ని ఎట్లా సమాప్తం చేసుకోవాలా? ఇది ఎట్లా అంశమైంది? ఈ 4 వికారాలకు ఆలోచించాలి. లోతుగా ఆలోచించి విచారసాగర్ మంతనం చేసుకొని నా పైన నేను అప్లై చేసుకొని నాలో ఏమేమి ఉన్నాయి, ఈ 4 వికారాల్లో అంశాలు ఏవేవి ఉన్నాయి, కొంతమందిలో కొన్ని ఉంటాయి, కొంతమందిలో కొన్ని ఉంటాయి, కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో తక్కువ ఉంటాయి. ఇవన్నీ విచారసాగర్ మంతనం చేసుకొని ఏకాంతంగా కూర్చొని మనల్ని మనం పరిశీలన చేసుకుంటేనే అర్థమయ్యేది. ఊరికే చదివేసి వినేసి అయిపోతే ఏం అర్థం కాదు, అంతే సమయం సద్వినియోగం అవుతుంది. తో బాబా అంటున్నారు మెజారిటీ దృఢ సంకల్పం చేశారు, అదేవిధంగా 4 గురించి చేశారా? తో బాబా అంటున్నారు వీరు ఇలా చేశారు కనుకనే ఇలా చేయాల్సి వచ్చింది అని సాకులు చెప్పకండి. బాబా పదే పదే చెప్పేది గుర్తుండదు, కానీ వారు చేసింది మాత్రం గుర్తుంటుంది. నేను రోజు చెప్తాను, నన్ను దాన్ని గుర్తుపెట్టుకోరు. బాబా అంటున్నారు ఇది సాకులు చెప్పే ఆట కాదా? మరి ఆటనే కదా బాబా. అప్పుడు ఈ 4 తేలిక చేసేస్తారు. ఈ 3 బహుమానాలు ఇస్తే సంస్కారాలనైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఒక పరీక్ష ఒక్క జన్మ యొక్క ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఒక పరీక్ష ఒక్క జన్మ యొక్క చదువు ద్వారా కల్పమంతటి ప్రాప్తి, అర్ధకల్పం రాజ్యభాగ్యం, అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. చూడండి, ఒక్క జన్మలో మనము చేసే పరీక్ష, చదువు యొక్క పరీక్ష, ఇచ్చే పరీక్ష కల్పమంతటి ప్రాప్తికి ఆధారం. ఈ జన్మలో చదువు, ఈ జన్మలో పరీక్షలు కల్పమంతటికి ఆధారం. వాళ్ళకు ఒక జన్మకే అవి, కానీ మనకు కల్పం 5000 సంవత్సరాలకి. మళ్ళీ ఎంత శ్రేష్ట భాగ్యం! ఒక్క జన్మలోనే కల్పమంతటి ప్రాప్తి. ఆ జన్మ కూడా చిన్నది, జన్మ అంతా కూడా కాదు, చిన్న జన్మ. మరి ధైర్యం ఉందా? తప్పక ధైర్యం పెట్టుకుంటామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతసేపులే, అర్ధగంటే కదా వేస్ట్ అనుకుంటాం. చూడండి ఎట్లా చెప్తున్నారా బాబా, 10 నిమిషాలే కదా వేస్ట్ మాట్లాడిండేది అనుకుంటాం. చూడండి బాబా ఎంత హిసాబ్ అడుగుతున్నాడు. జన్మ అంతా కూడా కాదు, చిన్న జన్మతో బాబా అంటున్నారు లే అనకండి. ఇలా లే అనకండి. పురుషార్థం చేస్తాంలే, ధ్యాస పెట్టుకుంటాంలే అనకండి. మీరు చిన్నపిల్లలు కాదు కదా. అయిపోయా.
70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. 3-4 నెలల పిల్లలు అలా లే అంటారు. మీరు బాబాకి సహచరులు కదా, విశ్వ కళ్యాణకారీలు. 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. బాబ్దాదా చేతులు ఎత్తమని చెప్పట్లేదు, ఎందుకంటే బాబ్దాదా చూశారు చేతులు ఎత్తి కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యులుగా అయిపోతున్నారు. ఏమైనా కానీ, పర్వతం లాంటి పరీక్ష వచ్చినా కానీ పర్వతాన్ని కూడా దూదిలాగా చేసేస్తాం అని అనుకునేవారిగా భావిస్తున్నారా? ఇటువంటి దృఢ సంకల్పం చేసేందుకు ధైర్యం ఉందా? ఎందుకంటే సంకల్పం చాలా బాగా చేస్తున్నారు, దాని గురించి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. కానీ ఉద్దేశ్యం ఏమిటంటే 70 సంవత్సరాలు తేలికగా వదిలేశారు, కానీ ప్రస్తుతం సమయం పైన ఎటువంటి నమ్మకము లేదు. జ్ఞానం ఆధారంగా పురుషార్థం యొక్క ప్రతి విషయంలోనూ బహుకాలం యొక్క లెక్క ఉంటుంది. జ్ఞానం ఆధారంగా పురుషార్థం యొక్క ప్రతి విషయంలోనూ బహుకాలం యొక్క లెక్క ఉంటుంది. ఇప్పుడిప్పుడే చేసేస్తాం అనకండి, బహుకాలం యొక్క లెక్క ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ ప్రాప్తిని కోరుకుంటారు? ఇప్పుడు చేతులు ఎత్తిపిస్తారు. రాముడు సీతగా ఎవరైనా అవుతారా అంటే ఎవరూ చేతులు ఎత్తరు. రాజ్యం లభిస్తుంది కదా, ఎవరో చేతులు ఎత్తుతున్నారు. సీతారాములుగా అవుతారా? లక్ష్మీనారాయణలుగా అవ్వరా? డబల్ విదేశీల్లో ఎవరైనా చేతులు ఎత్తుతున్నారా? ఎవ్వరు లేదు. ప్రాప్తి అయితే చాలా కాలం కావాలనుకుంటారు. లక్ష్మీనారాయణలుగా అవ్వడం అంటే చాలా కాలం యొక్క రాజ్యభాగ్యాన్ని పొందడం. చాలా కాలం యొక్క ప్రాప్తి కావాలన్నప్పుడు ప్రతి విషయము చేసేది కూడా చాలా కాలం నుండి చేయాలా కదా. ప్రాప్తి ఏమో చాలా కావాలో, చేసేది మాత్రం కొంచెం అంటే ఎట్లా? 63 జన్మల ఎంత పిండికంత రొట్టె, 63 జన్మల బహుకాలం సంస్కారం. ఇది మా భావము లేదా భావన కాదు, 63 జన్మల సంస్కారం అని అంటారు. మరి బహుకాలం లెక్క ఉంది కదా. అందువలన బాబ్దాదా కూడా కోరుకునేది ఏమిటంటే సంకల్పాలలో దృఢత ఉండాలి. కానీ సంకల్పాలలో దృఢత లోపించింది. అయిపోతుంది, నడుస్తున్నాం, నడవనివ్వండి, ఎవరు తయారయ్యారు అంటారు. మరొక మంచి విషయం కూడా అంటారు. ఆ విషయాలను బాబ్దాదా నోట్ చేసుకున్నారు. తమలో ధైర్యం లేకపోతే మహారథులే అలా చేస్తారు. నీకేం పనుంది మహారథులతో? ఇక మేం చేస్తే ఏమైంది అంటారు. కానీ ఎప్పుడైతే మహారథులు పొరపాటు చేస్తారో ఆ సమయంలో వాళ్ళు మహారథులు కాదు కదా. మరి బాబ్దాదా వారి పేరు ఎందుకు తీస్తారు? ఆ సమయంలో వారు మహారథులు కానే కాదు, మహారథులే అలా చేస్తున్నారు అని స్వయాన్ని బలహీనత చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కదా. ఇతరులను చూడడం సహజం, కానీ స్వయాన్ని చూసుకోవడం కొంచెం ధైర్యం కావాలి. ఈరోజు బాబ్దాదా లెక్కల ఖాతా పుస్తకాన్ని సమాప్తం చేయించేందుకు బహుమతి తీసుకునేందుకు వచ్చారు. బలహీనత మరియు సాకులు చెప్పే ఖాతా పుస్తకం చాలా పెద్దది, దానిని సమాప్తి చేయాలి. మేము చేసి చూపిస్తాం, చేయాల్సిందే, వంగాల్సిందే, మారాల్సిందే, పరివర్తన మహోత్సవాన్ని జరుపుకోవాల్సిందే అని సంకల్పం చేసేవారు చేతులెత్తారు. దృఢంగా ఉన్నారా లేదా తప్పించుకోవడానికే? ఏదోలే చేతులు ఎత్తేద్దాం ఈడాని తప్పించుకోవడానికి చేసే సంకల్పం కూడా ఉంటుంది, మరియు దృఢతా సంకల్పం కూడా ఉంటుంది. అయితే మీరందరూ దృఢంగా చేశారా? ఎవరి కోసం? మన కోసమే కదా. ఏం బాబా కోసం చేయాలన్నా మనం? దృఢంగా చేశారా అడుగుతున్నారు బాబా. దృఢంగా చేతులు ఎత్తారా? మధుబనం వారు చేతిని బాగా పైకెత్తండి. ఇక్కడ ఎదురుగా మధుబనం వాళ్ళు కూర్చున్నారు. చాలా సమీపంగా కూర్చునే అవకాశం లభించింది. మొదట సీట్లు మధుబన్ వాళ్ళకే ఇస్తారు. బాబ్దాదాకి సంతోషంగా ఉంది, ముందు కూర్చున్నారు కనుక అన్నింటిలో ముందే ఉండాలి. ఈరోజు బహుమతి చాలా గొప్పగా ఉంది కదా. బాబ్దాదాకి కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు ఒక్కరు కాదు, మీ ఒక్కరి వెనక మీ రాజధానిలో మీ ఉన్నత కుటుంబీకులు, మీ ఉన్నత ప్రజలు, భక్తులు అందరూ, ద్వాపర యుగం నుండి వచ్చే మీ భక్తులు, సతోరజోతమో 3 రకాలైన భక్తులు,
ఇలా మీ వెనుక చాలా పెద్ద క్యూ ఉంది. మీరేది చేస్తారో మీ వెనుక వాళ్ళు అదే మిమ్మల్ని చూసి చేస్తారు. మీరు సాకులు చెప్తే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు. ఇప్పుడు మీ బ్రాహ్మణ పరివారంలో కూడా మిమ్మల్ని చూసి వ్యతిరేకంగా కాపీ చేయడంలో తెలివైన వారుగా ఉంటారు కదా, చాలామంది ఉంటారు. కనుక ఇప్పుడు దృఢ సంకల్పం చేయండి. సంస్కారాల ఘర్షణ ఉన్నా, స్వభావాలలో అభిప్రాయ భేదం ఉన్నా, బలహీనతలు ఉన్నా కానీ, అంటే ఎవరైనా ఎవరి గురించైనా అసత్య విషయాలు చెప్తే మాకు చాలా కోపం వస్తుంది అని కొందరు పిల్లలు అంటారు. కానీ మీరు సత్యమైన తండ్రితో వెరిఫై చేయించారు. సత్యమైన బాబా మీ తోడుగా ఉన్నారు. కనుక మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉంది, మీ వైపు ఒక బాబా ఉన్నారు. అయినా కానీ మీకు విజయం తప్పక లభిస్తుంది. ఎవరు మిమ్మల్ని కదపలేరు, ఎందుకంటే మీ తోడుగా బాబా ఉన్నారు. అసత్యమని అంటున్నారు, మరి అసత్యాన్ని అసత్యం చేయండి కదా, ఎందుకు పెంచుతారు? ఇది ఇలా అయింది, అలా అయింది, అదైంది, ఇదైంది, ఈ సాకులు చెప్పడం బాబాకు ఇష్టం అనిపించదు. బాబా అన్నీ చెప్తున్నారు చూడండి. ఈ పాటలు ఇప్పుడు సమాప్తం చేయండి. మంచిగా అయింది, మంచిగా అవుతుంది, మంచిగా ఉంటారు, అందరినీ మంచిగా చేస్తారు. అచ్చా, మంచిది మంచిది మంచిదనే పాటే పాడండి. ఇష్టమేనా? సరేనా? సాకులన్నింటినీ సమాప్తి చేసేస్తారా? 2 చేతులు ఎత్తండి, మంచిగా బాగా ఊపండి. చూసేవారు కూడా చేతులు ఊపుతున్నారు, మంచిదే. ఎక్కడి నుండి చూస్తున్నా కానీ చేతులు ఊపండి. సైన్స్ ద్వారా ఎక్కడెక్కడి నుంచి చూసినా కూడా మీరైతే చేతులు ఊపుతున్నారు, మంచిదే. దించేయండి. ఇప్పుడు మీ పరివర్తన యొక్క చప్పట్లు గట్టిగా కొట్టండి. అచ్చా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ 1 నిమిషం దృఢ సంకల్ప స్వరూపంలో కూర్చోండి. సోమర్తనం, నిర్లక్ష్యం, సాకులు చెప్పటాన్ని ప్రతి సమయము దృఢ సంకల్పం ద్వారా సమాప్తం చేసుకొని చాలా కాలం యొక్క లెక్కను జమ చేసుకోవాలి. ఏమైనా కానీ ఏదీ చూడకూడదు. బాబా యొక్క హృదయ సింహాసన అధికారులుగా అవ్వాల్సిందే, మరియు విశ్వసింహాసన అధికారులుగా అవ్వాల్సిందే. ఈ దృఢ సంకల్ప స్వరూపంలో అందరూ కూర్చోండి. అందరూ వినేవాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరూ 1 నిమిషం సైలెంట్గా ఉండండి. బాబాతో చెప్పండి ఏమేమి మనలో ఉన్నాయి, ఏమేమి ఈరోజు దృఢ సంకల్పం చేస్తాం. సాకులు చెప్పేది, నిర్లక్ష్యము, సోమర్తనము ఏమేమి ఉన్నాయి మనలో, ఏ రూపాల్లో ఉన్నాయి, ఇది పరిశీలన చేసుకొని డిటాచ్గా కావాలి. బాబాకి ఇచ్చేస్తే బాబా శక్తి ఇస్తారు. ఓం శాంతి బాబా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. అచ్చా, నలువైపులా సదా ఉల్లాస ఉత్సాహాల అనుభవంలో ఉండేవారికి, సదా సఫలత తాళం చెవి అయిన దృఢతను కార్యంలో ఉపయోగించేవారికి, సదా బాబా తోడుగా ఉంటూ ప్రతి కార్యంలో బాబాను సహచరునిగా ఉంచుకునేవారికి, సదా ఏకానమీగా ఉండేవారికి, ఏకాగ్రత స్వరూపంలో సదా ముందుకు ఎగురుతూ ఉండేవారికి, బాబ్దాదా యొక్క అతి ప్రియమైన గారాబాల విశేషమైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग
और నమస్తే 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 బాబా నమస్తే. దసరా యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. సో అసుర సంహారిణి లక్ష్మి, దుర్గా, సరస్వతి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి అనేక దేవీల యొక్క వీడియోలు, ఫోటోలు అన్నీ చూస్తున్నాము. అయితే మనలో ఉన్న ఈ మూడింటిని, ఈ 3 అసురులను సమాప్తం చేసుకుంటే 5 వికారాలు సమాప్తమైపోతాయని బాబా చెప్తున్నారు. సో విజయదశమి సందర్భంగా బాబా మనకి హోంవర్క్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. వరదానం. హద్దులోని సర్వ కోరికలను త్యాగం చేసే సత్యమైన తపస్వి మూర్తులుగా కండి. హద్దు యొక్క కోరికలను త్యాగం చేసి సత్యమైన తపస్వి మూర్తులుగా కండి. తపస్వి మూర్తులు అనగా హద్దులోని కోరికలంటే ఏమిటో తెలియని విధంగా కావడం. ఎవరైతే సంకల్పాన్ని తీసుకున్నారో వారు అల్పకాలికంగా తీసుకున్నారు, సదాకాలికం కోసం పోగొట్టుకుంటారు. కోరికలు తీసుకున్నామంటే అల్పకాలికంగా తీసుకుంటాం, సదాకాలిక ప్రాప్తులను పోగొట్టుకుంటాం. తపస్వీలుగా అవ్వడంలో విశేష విఘ్న రూపం అల్పకాలికమైన కోరికలే. కావున ఇప్పుడు తపస్వీ మూర్తులుగా అయ్యే ప్రతిజ్ఞ చేయండి. హద్దు యొక్క గౌరవం, ప్రతిష్టను పొందాలనే భావనను త్యజించి విధాతలుగా కండి. ఎప్పుడైతే విధాత స్వరూపం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతాయో అప్పుడు ఇతర సంస్కారాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. స్లోగన్. కర్మ యొక్క ఫలం లభించాలనే సూక్ష్మ కామనను ఉంచడం కూడా అపరిపక్వమైన ఫలమును తినడం వంటిదే. కర్మ యొక్క ఫలాన్ని ఆశించకూడదు, కర్మ ఫలాన్ని కూడా త్యాగం చేయాలి. కర్మణ్యే వారికారస్తే మా ఫలేషు కదాచన. నిమిత్త మాత్రంగా కర్మ చేయండి. కర్మ ఫలాన్ని ఆశిస్తే కొంచెమే లభిస్తుంది. ఫలం ఆశించకుండా చేస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పొందొచ్చు అనేది భగవద్గీతలో కూడా ఉంది. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలాస్వరూపంగా చేసుకోండి. లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకొని యోగాన్ని జ్వాలాస్వరూపంగా చేసుకోండి. పాపకటేశ్వర్లుగా, పాపహరుణులుగా ఎప్పుడైతే స్మృతి జ్వాలాస్వరూపంగా ఉంటుందో అప్పుడే మీరు అవ్వగలరు. ఇదే స్మృతి ద్వారా అనేక ఆత్మల యొక్క నిర్బలత దూరం అవుతుంది. దీనికోసం ప్రతి క్షణము, ప్రతి శ్వాస బాబా మరియు మనము కంబైన్డ్గా ఉండాలి. ఏ సమయంలో సాధారణ స్మృతి ఉండకూడదు. స్నేహము మరియు శక్తి 2 రూపాలు కంబైన్డ్గా ఉండాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.